హాయ్ అండి. మనమైతే ఈ డబల్ జాకెట్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయ్యింది ఫ్రెండ్స్. సో ఈ మెయిన్ క్లాత్ అయితే చాలా క్రాస్గా వచ్చిందండి. సో ఎంత క్రాస్ అంటే ఇంకా ఆ మూల అటే ఉంది, ఈ మూల ఇటే ఉంది. అప్పుడైతే మనం ఏం చేయాలి, మనం లైనింగ్ క్లాత్ చక్కగా కట్ చేసింది ఉంది కదా, దాన్ని ఏ మూలకేసినా లైనింగ్ క్లాత్ కట్ చేసిన పీస్లను చక్కగా వేసుకొని మెయిన్ క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ పీసులు ప్లస్ మెయిన్ క్లాత్ అయితే నేను జాయింట్ చేశాను. సో లైనింగ్ క్లాత్ కూడా అక్కడక్కడ మూలల మీద తక్కువ పడ్డదండి. మనం కటింగ్ చేసినప్పుడు పీసులు అయితే ఉంటాయి కదా, ఈ మూలలన్నీ కూడా ఇలాగా ఈ చిన్న చిన్న ముక్కలు వేసి అతికి మళ్ళీ అన్నీ కరెక్ట్ చేసుకోవాలండి. బాడీ పార్ట్స్ పీసులు సరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా. చూడండి, ఒక పీస్ వేసి ఇంకా మూలకు సరిపోయేంత ఆకారం వచ్చేలా చూసుకోవాలండి. షేప్ రావాలి కదా. చూడండి, నేనైతే 2 పీసులు జాయిన్ చేయడం జరిగింది. సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేస్తున్నానండి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అక్కడ షేప్ వచ్చేటానికి ఇది కూడా చక్కగా కట్ చేయాలి. ఇక్కడ ఇంకో మూల మీద కూడా తక్కువ పడ్డదండి, దాన్ని కూడా వేసేయాలి. సో నేను చుట్టూరంగా అయితే నీట్గా కట్ చేసుకోవాలండి ఇలాగా. చూడండి, ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మాత్రమే కట్ చేసుకోవాలి. మెయిన్ పార్ట్ వట్టదిక్క జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకునేటప్పుడు. చూడండి, ఇక్కడ మూల మీద కూడా కొంచెం పీస్ తక్కువ ఉంటుంది, దాన్ని కూడా అతికిస్తాను నేను. చూడండి, ఇక ఇంకో పార్ట్ కూడా ఇలాగా ఇంకో పీసు అతికిస్తున్నాను. ఫ్రెండ్స్, ప్రతి పని నీట్గా చేసుకుంటే చక్కటి ఫిట్టింగ్ అయితే వస్తుందండి. చూడండి, ఇలాగా నీట్గా వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా నేనైతే కట్ చేస్తున్నానండి. చూడండి, అంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఎంత ఎక్కువ ఉన్నా కూడా అంతే ఈక్వల్గా చక్కటి ఆకారం వచ్చేలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చిన్న చిన్న పీసులు కూడా తక్కువ పడ్డాయి, అవి కూడా నేను అతికిస్తున్నాను. ఎందుకంటే చక్కగా ఉండాలి, మనకు అంత పర్ఫెక్ట్గా ఉండాలి. చిన్నదైనా సరే అతకాలండి, ఎందుకు లేని అనుకోకూడదు. ఆకారం అనేది చక్కగా వస్తుంది. చూడండి, ఈ మూల మీద కూడా తక్కువ ఉన్నది, దాన్ని కూడా అతికిస్తున్నాను. చిన్న చిన్న పీసులు ఉంటాయి కదండి కట్టింగ్లో వచ్చినాయి, వీటిని ఇది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. పైనుంచి కూడా ఇంకో కుట్టు ఇలా వేసుకోవాలి. చూడండి, అంతా కూడా ఇలా నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఇలాగా నీట్గా అన్నీ ఇవైతే 2 ముందు పార్ట్స్ అండి. సో మనం నెక్స్ట్ డాట్స్ అయితే రెడీ చేసుకోవాలి. సరిపోయేంత దారం అయితే ఎక్కించుకొని ఉంచుకోవాలండి. చూడండి, ముందు పార్ట్కు డాట్స్ కూడా మనం ఇలాగ పెట్టేస్తున్నాం. మనకు ఆతి బ్లౌజ్కి ఉన్నాయి కదండి డాట్స్, అంతే పొడవుతోటి ఎంత గ్యాప్ ఉంచుకోవాలో అంతే తోటి చూసుకోవచ్చు అండి. మనం సపరేట్ ఏం కొలతలు తీసుకోవాల్సిన పని లేదు. చూడండి, ఇలా నీట్గా మనకైతే వాటిని చూసుకుంటూ ఉంటే వచ్చేస్తాయండి. మీరు కొత్తగా నేర్చుకుంటారు కాబట్టి మీరు సైజు బట్టి ఒక మార్క్ ఇచ్చుకోండి, టెన్షన్ ఏముండదు. చూడండి, ఇలాగా అన్నీ కూడా డాట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలండి. సో 3 పెడతారండి, 3 పెడితే బాగా కొషగా వస్తుందండి. ఇంకా 4 డాట్స్ పెట్టామనుకో నీట్గా కూపుగా చక్కగా కనపడుతుందండి ముందల. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా కనపడుతున్నాయి. ఇలా వచ్చేలా చూసుకోవాలండి. చూడండి, డాట్స్ అన్నీ కంప్లీట్ అయినాక మనమైతే షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకుందాం. చూడండి, షేప్ బెల్ట్ ఆకారం ఇలా తీసుకోవాలండి. నేనైతే మధ్యలో కట్ చేస్తాను, ఎందుకంటే మనం స్టిఫ్గా కొంచెం మందంగా ఉండడానికి లోపల క్లాత్ వేయాలి కదా. సో ఇందులోనే లైనింగ్ పీస్కి వేసిన క్లాత్లోనే మనమైతే లోపల వేయడానికైతే షేప్ తీసేద్దాం. ఆ షేప్ బెల్ట్ అంతా పొడవుతోటి తీసేసుకోవాలండి. క్లాత్ కూడా ఒక్క మడత. చూడండి, ఇలాగా
ఇది వేసేటప్పుడు తిరమర చూసుకోవాలండి. చూడండి, ఒకటేమో రైట్, ఒకటికేమో లెఫ్ట్కి వేసుకోవాలి తిరమర చూసుకొని. ఇలా వేసుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు షేప్ బెల్ట్ జాయింట్ వేస్తాం కదా ముందు పార్ట్కు, అప్పుడు చాలా అనుకూలంగా కుట్ట అనేది లోపల దిక్కుపోతుంది, మనకు బయటకు నీట్గా కనబడుతుందండి. అందుకని లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వేసుకోవాలి. చూడండి, నేను కదలకుండా ఉండడానికి ఇది బాగా కొంచెం క్రాసు కొంచెం కదులుతుందండి. మీ షేప్ బెల్ట్ అతికేటప్పుడు క్లాత్ కదిలి ఏమైనా చేంజ్ అవుతుందని చెప్పి అయితే నేనైతే ఒక కుట్టు అయితే లూజ్ కుట్టు వేసానండి. ఇంకా మనం కుట్టేదాకా ఎటు కదలదండి. ఇది అలా చక్కగా వేసుకోవాలి పనులన్నీ కూడా. చూడండి, కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నాయి, అవి కూడా నేను ఇప్పుడు సీదా కొలత చూసానండి. అంత నీట్గా కట్ చేస్తున్నాను. చూడండి, షేప్ బెల్ట్ అయితే మనకు రెడీ అయినాయి. మనమైతే ఇక ముందు పార్ట్కు అతికేద్దాం షేప్ బెల్ట్. ముందుగల్లా చూస్తున్నానండి, బాగా హెవీగా ఉందా మామూలుగా ఉందా అని. చూడండి, నేనైతే మనం ఉక్సుల పట్టి వేస్తాం కదా, దాన్ని కొలత చూసాను. కిందికి వేసుడా మరి మీదికి వేసుడా, దాన్ని బట్టి చూస్తే మనకు ఐడియా వస్తుంది. ఆ నుంచి కుట్టుకుంటూ వస్తే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ డాట్స్ నేను మలుస్తున్నాను. చక్కగా ఉంటుందండి మనకు డాట్స్ ముందట నీట్గా కనపడతాయి. దాన్ని కొంచెం క్రాస్ మలిచి పట్టుకొని కుట్టు పెట్టుకోవాలండి. ఇలాగా పువ్వులు కూడా ఇక్కడెక్కడ ఎప్పటికప్పుడు మంచిగా నీట్గా కట్ చేసుకుంటూ రావాలండి. చూడండి, ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. సో కస్టమర్ అయితే నాకు స్కానర్ చేశారండి డబ్బులు, వాళ్ళకు సామాన్ ఇచ్చాను. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇంకో పార్ట్ కూడా మనమైతే ఇంకో షేప్ బెల్ట్ అయితే అతకాలి కదా, దాన్ని ఇప్పుడైతే అతికిద్దాం. చూడండి, ఇలాగా మలుసుకోవాలి క్రాస్గా డాట్. ముందర చాలా ఫ్రీగా ఉంటుందండి, పట్టేసినట్టు ఉండకుండా ఉండాలి అంటే ఆ డాట్ను కాస్త మలిస్తే బాగా వస్తుంది. చూడండి, అంతా కూడా ఇలాగ రెడీ చేసుకున్నంత చక్కగా ఉన్నాయి. చూడండి, మనం చేసే పని చక్కగా చేయడం అలవర్చుకోవాలండి. చేస్తూ ఉంటే 100% సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు మీరు. సో ప్రతి ఒక్కరూ అవుతుందా మనతో ఉన్న సందేహం అయితే అవసరం లేదండి, 100% అవుతుంది. ఖాళీగా ఉండి ఏం చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళైతే తొందరగా జాయిన్ కావండి. మీరు టైలరింగ్లో నేర్చుకోండి, స్టార్ట్ చేయండి. నేర్చుకోవడం అయితే మొదలు పెట్టండి. చూడండి, డాట్ను కొంచెం క్రాస్ పట్టుకోవాలి. సెకండ్ కుట్టు వచ్చేటప్పుడు కూడా కొంచెం జరిపి పట్టుకుంటే కుట్టు మామూలుగా వచ్చేస్తుందండి. ఇలా అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ ఉంచుకోవాలండి. మనమైతే రెండు ఉక్సుల పట్టికి కాజా పట్టికి సంబంధించిన రెండు ఈక్వల్గా వచ్చినాయా లేదా అని చూసాను. ఏమన్నా ఎక్కువ తక్కువ వస్తే ఇప్పుడే కుట్టేసి సెట్ చేసుకోవచ్చండి. ఉక్సుల పట్టి కాజా పట్టి వేసినాక చేయరాదు, ఇప్పుడే చేసుకోవచ్చు. అందుకోసమని కొలత ఇప్పుడే పట్టుకోవాలండి. మనమైతే అది రెండైతే సేమ్ వచ్చినాయి. చూడండి, ఇక్కడ ఇలాగ నీట్గా సదురుకోవాలండి. ఇక్కడ ముందు కొంచెం గల్లు తక్కువ ఉందండి, ఇప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు మనం. నేనైతే రెండు జాయింట్ వేయాలి కదా మనం, కటింగ్లో వేయింది కాబట్టి కొంచెం మళ్ళీ ఒక కుట్టు అయితే వేస్తున్నాను. నా గల్ల బెల్ట్ వేయకముందే ఇలాగా గల్ల తక్కువ వస్తే కొలత చూసుకొని కట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు కూడా ప్రాబ్లం ఏమీ ప్రాబ్లం ఉండదు. చూడండి, నేనైతే ఉక్సుల పట్టి రెడీ చేశానండి. కాజా పట్టి ఉక్సుల పట్టి ఇలాగా. చూడండి, మనం కాజా పట్టికి మెయిన్ క్లాతే వేసుకోవాలని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా. ఇది పతలా ఉందండి క్లాత్, దానికి నేనైతే ఈ లైనింగ్ క్లాత్ ముక్కుంది కదా, దాంట్లో యాడ్ చేసి ఇలా వేస్తున్నాను, కొంచెం మందంగా వస్తుంది అని. ఇది క్లాత్ మెయిన్ క్లాత్ బాగా పతలా ఉందండి, అందుకోసమని ఈ క్లాత్ వేసి ఇలా కుడుతున్నాను. ఇలా కుట్టి మనం వెనుకకు మలుపుతాం కదా మళ్ళీ కాజా పట్టి. చూడండి, ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఇలా మలిసి కుట్టు పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇలా మలిసినప్పుడు చాలా
చక్కటి ఫిట్టింగ్ వస్తుందండి. ఇలాగా చూడండి, ఇలాగా మలిసి మనం ఇప్పుడు కుట్టేస్తే స్టిఫ్గా క్లాత్ మెయిన్ క్లాతే ఉంటుంది, కాజాపట్టి స్టిఫ్గా ఉంటుంది. ఇలా వేసుకోవాలండి. కొన్ని ఇగరం కొద్ది వేసుకోవాలండి. ఇలాగా కుట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, ఇలా నీట్గా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. మాకైతే కొంచెం రోడ్డు దగ్గరే ఉంటుంది కాబట్టి సౌండ్ అనేది కొంచెం వెహికల్స్ పోతూ ఉంటే ఎక్కువనే వస్తుందండి. ఇంకా వెహికల్స్ అయితే రికామ్ లేకుండా పోతున్నాయి. చూడండి, నేనైతే ఉక్సుల పట్టి వేస్తున్నాను. ఉక్సుల పట్టికి మనం లైనింగ్ క్లాత్ పీస్ వేసుకున్నా ఏమీ పర్వాలేదండి. కాజా పట్టికి మాత్రం మెయిన్ క్లాత్ ఉంటేనే బాగుంటుంది నా ఉద్దేశం. చూడండి, పైనుంచి కూడా ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలండి. చూడండి, మళ్ళీ వెనుకకు మలిపి ఇట్లాగా పైనుంచి కుట్టేయాలండి. బాగా వచ్చేలా చూసుకోవాలండి. కుట్టు అటు ఇటు పోకుండా చక్కగా రావాలి. చూడండి, మనమైతే షేప్ బెల్ట్, డాట్స్, షేప్ బెల్ట్, ఉక్సుల పట్టి, కాజా పట్టి అతికేసాం కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కు ఈ ఫ్రంట్ పార్ట్స్ అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఎంత నీట్గా వర్క్ చేసుకున్నాం. ఇలా ఉండాలండి వర్క్ అంతా కూడా. చూడండి, ఎంత చక్కగా కనపడుతుంది. వర్క్ చేస్తూ ఉంటేనే లుక్ అనేది కనపడుతూనే ఉంటుందండి. బ్యాక్ పార్ట్కి ఉన్న క్లాత్ కూడా ఈ విధంగా కట్ చేస్తున్నాను. అంతా కూడా కట్ చేసుకోవాలండి. ఇలాగా నిదానంగా చేసినా మంచిదే. కాకపోతే ఈ పార్ట్ మెయిన్ పార్ట్ పట్టే ప్రపోజల్ ఉంటుందండి. మీరు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లైన్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా. చూడండి, గల్ల సైడ్లు చంక డౌన్ అంతా ఉన్న ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి. చంక డౌన్కి కూడా ఎక్కువ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలాగా మర్చిపోయినా మెయిన్ క్లాత్ కట్ అవుతుందండి, జాగ్రత్త. చూడండి, బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా డాట్స్ అనేది పెట్టేసుకోవాలి మనం. చూడండి, నేలు పెట్టిన వారికే తీసేస్తున్నాను. ఎందుకంటే మనం ఒక దృష్టిలో ఒక కొలత అనేది ఉంటుంది కదండి, అలా అందుకోసమని ఇలా పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఈ గుర్తుకు ఆడికి వచ్చి తేలిపేయాలండి. సో మీరైతే ఆది బ్లౌజుకున్న దాన్ని బట్టి కొలత చూసి ఒక మార్క్ ఇచ్చుకోండి. చక్కగా వేసుకోవడంలో ఇంకా ఇప్పవలసిన అవసరం ఉండదు. చూడండి, బ్యాక్ పార్ట్ ఇది, ఫ్రంట్ పార్ట్స్ ఇవన్నీ కూడా మనమైతే జాయింట్ చేసేసుకుందాం. ఇలాగా మనం ఏడికైతే కుట్టు కొదులుకున్నామో ఆ కుట్టు కొదులుకునేటప్పుడైతే మనకైతే గుర్తుంది కదా. మీకైతే గుర్తు లేకపోతే ఒక గీత వేసుకోండి, లేదంటే గుర్తుంటే కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది. మనం వదులుకున్నంత మందంలోనే కుట్టు షోల్డర్ని కుట్టేసుకుంటూ రావాలండి. ఇలాగా చూడండి, అంతా కూడా ఇలాగ నీట్గా రెడీ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. నేనైతే ఆది బ్లౌజ్తోని గల్ల మొత్తం కూడా కొలుస్తున్నానండి. సేమ్ దానంతా ఉందా లేదా అని సేమ్ టు సేమ్ వచ్చిందండి. ఎందుకంటే మనకు డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొలుసుకోవాలండి. ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడే కట్ చేసుకోవచ్చు. చూడండి, మనం గల్లకి వేయాల్సిన క్లాత్ పీసులు అయితే ఇలాగ రెడీ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకొని రండి. మనమైతే స్టార్టింగ్ నుంచి ఇలా వేసుకుంటూ రావాలండి. మనం ఇట్లాగా రెడీ చేసుకున్నాం కదా ఈ పీస్. చూడండి, ఇలాగ నీట్గా మన స్టార్టింగ్ ఏ మోతాదులో కుట్టు పెట్టుకుంటూ వస్తున్నామో అంతే మోతాదులో ఎండేరాక వేసుకుంటూ రావాలండి. సో కంగారు ఏం లేదండి, నిదానంగానే వేసుకోవాలి. కొంచెం జాగ్రత్తనే చేయాలి ఇక్కడ నెక్ పీస్ వేసే కాడ. ఎందుకంటే డబుల్ పని పడకుండా మనం అటు ఇటు ఎక్కతక్కువ వేసామనుకో అప్పుడు మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా కొంచెం మెల్లగా వేసినా పర్వాలేదండి, మంచిగా రావాలి.
చూడండి మనం స్టార్ట్ అయితే ఎంత మోతాదులో కుట్టు స్టార్ట్ చేసామో అంతే మోతాదులో ఎండ్ అయ్యాక కూడా రావాలండి. చూడండి ఇలా చూడండి కార్డ్స్ ఇస్తున్నాను. ఈ కార్డ్స్ వలన మనము కుట్టేటప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ పంపకం చేసినప్పుడు కూడా అనుకూలంగా ఉండి ఇంకా గల్ల ఫ్రీగా ఉంటుందండి. పట్టేసినట్టు కాకుండా మంచిగా ఫ్రీగా ఉంటుంది. చూడండి పైనుంచి వేసే కుట్టు కూడా మనం ఎంత మోతాదులో వేస్తున్నాం అనేది మనం చూసుకుంటూనే వేసుకోవచ్చు. ఇలాగా క్లాత్ అనేది వెనుకకు మలుచుకుంటూ ఈ విధంగా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలండి. చూడండి ఈ మోతాదులో కుట్టు పెట్టుకుంటూ రావాలండి. క్లాత్ అంతా కూడా వెనుకకు మలుపుకుంటా కుట్టు ఒకేలాగా క్లాత్ స్టార్టింగ్ ఏ మోతాదులో మలిపామో అంతే మోతాదులో మలుపుకుంటా పూర్తయ్యేలాగా అదే మోతాదులో రావాలండి. ఇలాగా చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఇలాగ అంతా కూడా కుట్టుకుంటూ రావాలండి. ఈ బ్లౌజుకు నెక్ అనేది ఫ్రంట్ బ్యాక్ డీప్ ఎక్కువనే ఉందండి. చాలా ఫ్రీగా నేసుగా ఉండాలన్నారు ఆవిడ. సో కస్టమర్ కొంచెం లావుగా ఉంటుందండి. ఫ్రీగా ఉండడానికి కొంచెం ఎక్కువ డీపే తీయమన్నారు బ్యాక్ ఫ్రంట్. చూడండి మనమైతే హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదా, వాటికి కరువు అనేది కూడా తిప్పేసాను. చూడండి మనకైతే హ్యాండ్స్కి జాయింట్లు పడతాయండి. హ్యాండ్స్ కూడా చిన్నగానే పెట్టమన్నారు. ఇగో ఈ పీసులలోకి వెళ్ళి మనమైతే జాయింట్కి సంబంధించినవి అయితే రెడీ చేసుకోవచ్చండి. మనం హ్యాండ్స్ కట్ చేసినప్పుడే వెళ్ళిన పీసులు అండి ఇవి. ఇందులోనే మనము సైడ్ జాయింట్లు తక్కువ పడ్డప్పుడు జాయింట్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తాయండి. చూడండి ఇలాగా ఇలా నీట్గా వేసుకోవాలండి. చూడండి పైనుంచి కూడా ఇంకో కుట్టు పెట్టుకోవాలండి. ఇదిగో ఇలాగా చూడండి మనం ఇక్కడ వేసేటప్పుడు క్లాత్ అనేది జరగకుండా కరెక్ట్గా పట్టేలా చూసుకోవాలండి. కరెక్ట్ పట్టుకోవాలి. ఇలాగా చూడండి ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలండి. ఇంకో హ్యాండ్ కూడా చేయాలి కదా సేమ్. చూడండి ఇలాగా నీట్గా పట్టుకోవాలండి, పీసులు అనేవి జరగకుండా. చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వస్తుందండి. ఇంకా డోకేం లేదండి. మనకైతే కస్టమర్ ఎటువంటి ఇది తక్కువ ఉంది అన్న ముచ్చటైతే మాట్లాడరు. మనకు ఆది బ్లౌజ్తోని సేమ్ టు సేమ్ వచ్చేలా చూసుకోవాలండి కొలతలన్నీ కూడా. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ కొంచెం క్లాత్ కాడ కుట్టు అయితే నేను ఫస్ట్ వేసిన కుట్టేసి అయితే తేలిపోయిందండి కట్టింగ్లో. కాబట్టి మళ్ళీ ఒక కుట్టేస్తున్నాను. మనం హ్యాండ్స్ అతికేటప్పుడు క్లాత్ అనేది జరుగుతుందండి. కుట్టేస్తే కదలకుండా ఉంటుంది, చక్కగా పడుతుంది. ఇంకా హ్యాండ్ రెండింటి కూడా ఇలాగ కుట్టేస్తున్నానండి నేనైతే. అన్నీ ఇలా ఫ్రీ చేసుకోవాలండి. ఒకవేళ దారం టైట్ వచ్చినా కూడా వాటిని సరిగా ఫ్రీ చేసుకొని మనం బాడీ పార్ట్కు జాయింట్ చేయాలి హ్యాండ్స్. చూడండి ఇప్పుడు మనమైతే షోల్డర్ కుట్టుంది కదండి, మనం హ్యాండ్స్కి ఒక కటింగ్ అనేది చిన్నగా కటింగ్ అనేది చేస్తున్నాం కదా కాటు. ఆ కాటుని షోల్డర్ కుట్టు కాడ సెంటర్ పాయింట్ వచ్చేలా చూసుకొని ఇటు కొలత పెట్టుకుంటా వస్తే ఏడికి వచ్చిందో ఆ నుంచి వెళ్ళి కుట్టుకుంటూ రావాలండి. అటు ఎక్కువ ఉన్నా ఏం కాదు, మనకి అవసరం లేదు. మనమైతే ఏడు నుంచి కొలత పట్టుకొని వచ్చినాం ఆ ఎక్కువ ఉన్న క్లాత్ అటు వదిలిపెట్టి మనమైతే బాడీ పార్ట్ కంచెలు ఇట్లా కుట్టుకుంటూ రావాలండి. చూడండి అక్కడ మనం
మనం కట్ చేసిన కాటు ప్లస్ షోల్డర్ కుట్టు ఒకేలా వచ్చేసింది. ఇంకా హ్యాండ్ అనేది చాలా చక్కగా ఉంటుందండి మనం తొడుక్కున్నా కూడా. రెండో కుట్టు కూడా దాంట్లోనే వేసుకుంటూ రావాలండి. ఫస్ట్ కుట్టు చక్కగా వేసి దాంట్లోనే ఇంకో కుట్టు కూడా వేసుకుంటూ రావాలి. నేను చూస్తున్నానండి కొలత ఏమన్నా కొంచెం అంతా ఈ ఆది బ్లౌజ్ కంటే హ్యాండ్ పెరిగితే ఇప్పుడు మనం నెక్స్ట్ కుట్టులో కొంచెం జరిపి కుట్టేసుకోవచ్చు అండి, ఏమన్నా చిన్న చిన్నగా చేంజ్ ఉంటే. రెండో కుట్టుతోని సెట్ చేసుకోవచ్చు అండి, అందుకనే ఆది బ్లౌజు హ్యాండ్ బట్టి చెక్ చేస్తాను. చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలండి. చూడండి ఇలాగా. ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి ఇలా. ఫ్రెండ్స్ చాలా అనుకూలంగా ఉన్న కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మన ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మనమైతే బ్యాక్ పార్ట్కు పంపకం పట్టి వేసుకోవాలి కదా, దానికి ఇంచున్నర పీసు ఇంచు పావున్నా ఏం కాదండి. నేనైతే రెడీ చేస్తున్నాను. చక్కగా ఉండాలండి, ఎగుడు దిగుడు కాకుండా నీట్గా చేసుకోవాలి ఇలాగా. చూడండి ఇలాగా రెడీ చేసిన దాన్ని మనం కూర కుట్టాలండి. చూడండి బ్యాక్ పార్ట్ బట్టి నేనైతే కొలత పెట్టాను, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి ఇప్పుడు కూర సైడ్ కుట్టేస్తున్నాను. చూడండి ఇప్పుడు కూర కుట్టుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా. చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ రావాలండి. చూడండి మనం ఒక డాట్ పెట్టాం కదా, దానికడ ఒక చిన్నగా ఫిల్ ఇవ్వాలండి, చిన్నగా ఒక కుచ్చులాగా పెట్టాలండి. రెండో డాట్ కాడ కూడా అలాగే ఒక ఫిల్ పెట్టుకోవాలి. పైనుంచి వెళ్ళి కూడా ఇలాగా మలిపి కుట్టు పెట్టుకుంటూ రావాలండి. చూడండి పైనుంచి వెళ్ళి ఇలాగా ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి. చూడండి మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి సైడ్ జాయింట్లు చేసుకుంటూ రావాలండి ఇలాగా. చూడండి నాకైతే ఒక సైడ్ పెరిగి వచ్చింది క్లాత్. అప్పుడు ఏం చేయాలి, నేను హ్యాండ్ జాయింట్ చేసిన కాడ ఒక కుట్టు అయితే వేసాను, చూసారు కదా. ఇట్లాగా పోగులు ఎక్కడెక్కడ ఎంబడెంబడే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి రెండో కుట్టు కూడా వేస్తున్నాను నేను. అదే బ్లౌజ్తోనే హ్యాండ్ లూజ్ అయితే చూస్తున్నానండి, ఏడుకుంటుందో మనం ఆడికి వేసేసుకున్నాం. కొంచెం తక్కువ కానీ సేమ్ వేస్తానండి, ఇంకా లాస్ట్ కుట్టేసేటప్పుడు ఈక్వల్గా పడేలా చేస్తాను. చూడండి ఇది కూడా సేమ్ అలాగే చేసేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాతులు దారాలు ఉన్నాయి అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలండి. ఆది బ్లౌజ్తో లూజ్ చూశాను, ఇంకో కుట్టు పడుతుందండి. చూడండి సెకండ్ హ్యాండ్ కూడా ఈ విధంగా లూజ్ చూస్తున్నాను. నడుము లూజు, ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజ్ చూసుకొని లాస్ట్ కుట్టేసుకుంటామండి. ఇలాగా పోగులు ఎక్కడికక్కడ నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి మనమైతే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను, ఇంకా లాస్ట్ కుట్టేసేద్దామని. ఇలాగంతా కూడా నీట్గా పోగులు క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలండి ఇలాగా. చూడండి ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కటి ఫిట్టింగ్ వస్తుందండి. ఇంకా ఇలాగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి చంక సైడ్ చూడండి ఇట్లా హ్యాండ్స్ అన్నీ కూడా ప్లస్ గుర్తులో ఇలా నీట్గా వచ్చేలా కుట్టుకోవాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, కోపుగా ముంగట ఇలా రావాలండి. డాట్స్ మనం అవి షేప్ బెల్ట్ వేసినప్పుడు చూసారు కదా, చక్కగా ఫ్రీగా ఉండడానికి అయితే మలిసాం కదా. చూడండి హ్యాండ్స్కు ప్లేస్ గుర్తొచ్చాయి, చక్కగా వచ్చాయి చూడండి. సో మన పనిని అలా చేసుకోవాలండి ప్రతిదీ కూడా. ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను.
చాలా చక్కటి ఆది బ్లౌజ్తోనే కట్టింగ్ అండ్ ఆది బ్లౌజ్తోనే స్టిచ్చింగ్ అన్నీ కూడా చాలా అలగడి పద్ధతిలో ఉంటాయి ఫ్రెండ్స్. సో మీకు ఇంకా ఏమన్నా నేను క్లారిటీ లేదు అని అన్నదానికి మీ అమూల్యమైన కామెంట్